పెద్దలు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, జన సైనికులకి, జనసేన నాయకులందరికీ, వేదిక పైన ఉన్న సోదరులు మనోహర్ గారికి, మాదాస్ గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చాలా సంవత్సరాల తర్వాత 80s తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 70sలో ఎమర్జెన్సీ మూమెంట్లో ఇబ్బందులు గురైనప్పుడు కొత్త ఆలోచన ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ మొదలైన తర్వాత 80sలో 82-83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించింది. మళ్ళీ వాళ్ళు పాతుకుపోయి మళ్ళీ వాళ్ళందరూ కబ్జాలా పెట్టేశారు. ఇంకా కొత్త యువ రక్తాన్ని కానీ, రాజకీయాల్లో కొత్త రక్తాన్ని కానీ, కొత్త తరాన్ని కానీ వచ్చే పరిస్థితులు లేవు. 2009లో అలాంటి ప్రక్రియ ఒకటి మొదలుపెట్టాం, అలా జరగాలని. కానీ అది కొన్ని పరిస్థితుల దృష్ట్యా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు బలంగా. అంటే కేవలం బలమైన నాయకులు ఉంటేనే సరిపోదు, దానికి బలమైన అన్ని స్థాయిల్లో కూడా నాయకత్వం చాలా బలంగా ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఓటమికి గెలుపుకి పెద్ద అరుపులు పెడబొబ్బులు పెట్టేసి గుండెలు జబ్బ కొట్టేసుకొని ఉత్సాహంతో వెళ్ళిపోయి ఓటమికి కుంగిపోయి ఇలాంటి పరిస్థితులు ఆ రోజులు 2009 తర్వాత ముందుకు వెళ్ళలేకపోయాయి. కానీ 2014 నేను చాలా బలంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అందరూ నన్ను రమ్మని చెప్పి కోరుకోలేదు పాలిటిక్స్లోకి. నాకు నిజంగా అవసరం అనిపించింది. సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు, ఈ కులం తాలూకు వ్యత్యాసాలని ఒక సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోతే సమాజం మరింత విచ్ఛిన్నం అయిపోద్ది. ఎప్పుడో మనం చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న తెలంగాణ ఆంధ్ర సపరేట్ తెలంగాణ అయిపోవాలన్న గొడవ 69-72 గొడవ 2014 కూడా బయటికి రావడం, 2009 నుంచి 14 వరకు బయటకు వచ్చి విడిపోవటం, ఇవన్నీ ఏ సూచిస్తాయంటే ఒక సమస్యని ఆదిలోనే తుంచకపోతే, ఆదిలోనే కరెక్ట్ చేయకపోతే ఈ నాయకులందరూ వాళ్ళ స్వలాభాలకి పనిచేయటం వల్ల ఈ రోజున మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కోల్పోయాం. మళ్ళీ మరి ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఈ జనరేషన్ కానీ మేల్కోకపోతే, ఈ జనరేషన్ బాధ్యత తీసుకోకపోతే ఏ సమస్యలు ఉత్పన్నమైతే ఒక 20 సంవత్సరాల తర్వాత నా భయం నన్ను రాజకీయాలు కొంచెం 2009 దెబ్బ తగిలిన తర్వాత వేల కోట్లు ఉండాలి, లేదంటే విపరీతమైన ధనబలం ఉండాలి, విపరీతమైన అంగబలం ఉండాలి, విపరీతమైన మనకి చాలా అనుభవజ్ఞులైన నాయకులు కావాలి, ఇవన్నిటినీ కాదని చెప్పి చాలా బాధ్యతతోటి దెబ్బతిన్నా పర్లేదు కానీ సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన బాగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతోటి కానీ, బాగా ఉద్యమ స్వరూపం ఉన్న టీఆర్ఎస్ పార్టీతో కానీ వీళ్ళందరితో విభేదించి మనం వీళ్ళందరితో గొడవలు పెట్టుకుని ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. ఈ రోజున ముందుగా మన ప్రకాశం జిల్లా అభివృద్ధి సంగతి తీసుకుంటే ఇంతమంది నాయకులు వచ్చారు. ఒకవైపు చూస్తే మన జిల్లాలో అత్యధికమైన వలసలు, దాదాపు 35 లక్షల పైన జనాభా అంటే దాంట్లో ఇన్ని లక్షల మంది వలసలు వెళ్ళిపోవటం, ఎక్కడికి వెళ్ళినా ఇల్లు ఖాళీగా ఉండటం, ఇవన్నీ పోనీ ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఆ దర్శి, నాకు ఆయన పేరు మర్చిపోయిన సిద్ధారాఘవరావు, ఆయన ఒక్క ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికంటే నేను ఆశ్చర్యపోయాను. ఒకవైపు వలసలు వెళ్ళిపోయే ప్రాంతంలో, నీళ్లు లేని ప్రాంతంలో, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేని ప్రాంతంలో ఒకళ్ళు వచ్చి ఇంత ఖర్చు పెట్టుకొని గెలవగలరంటే వాళ్ళు ఉట్టినే ఖర్చు పెట్టట్లేదు, దాంట్లో డబ్బులు ఉన్నాయని అర్థమవుతుంది. కానీ ఆ డబ్బులు వనరులని ఎవరికి వాళ్ళు కన్వీనియంట్కి వాళ్ళ స్వలాభానికి వాడుకొని వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప. ఉదాహరణకి మాగంట ఫ్యామిలీ ఉన్నారు, నాకు చిన్నప్పుడే తెలుసు, మా నాన్నగారు స్నేహితులు. వాళ్ళు ఇంతమంది ఉండి కూడా పార్లమెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చట్టసభలకు వెళ్ళినా ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారంటే సామాన్యుల్లో నుంచి నాయకులు రావాలి. సామాన్యుడు, నేను ఎందుకు అంబేద్కర్ భవన్లో ఉన్నానంటే నువ్వు ఏమీ లేకుండా, ఫ్యాన్ లేకుండా, క్రాస్ వెంటిలేషన్ లేకుండా, కిటికీలు కూడా సరిగ్గా లేని
ఇంటి గదులు మగ్గిపోయి ఉక్కిపోతే నీకు ఎలా ఉంటుంది? అప్పుడు కూడా రాజకీయం చేయగలవు. ఎంతసేపు ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, ఖరీదైన కార్లు తిరగడం కాదు రాజకీయం అంటే. మన ఎంపీలందరూ 3.5 కోట్లు 5 కోట్లు ఉన్న బెంట్లీ కారులో ఢిల్లీలో తిరుగుతుంటే మనకి ఆ ఢిల్లీలో ఉండే పాలకులకి న్యాయం చేయాలనిపించింది. మీ ఎంపీలందరూ అదే చెప్పాను ఒక సభలో, మా ఎంపీలు డబ్బున్న వాళ్ళు కానీ మా ప్రజలు డబ్బున్న వాళ్ళు దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి నేను ఈ మాట మాట్లాడాను. అంటే నేను ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నప్పుడు అది నిజంగా నాకు చాలా బాధ్యత అనిపిస్తుంది, నాకు ఆనందం కలిగించేది. ఇంతమంది నా మీద భరోసా పెట్టి ఇంట్లో నుంచి రోడ్డు మీద ఎక్కి డివైడర్ మీద ఎక్కి ఆ మీడియన్ మీద ఎక్కి నాకు చేతులు చూపిస్తున్నారు. ఆడపడుచులు, పెద్దవాళ్ళు, అందరూ మధ్య వయస్కులు ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఒక అలసిపోయారు పొలిటికల్ ప్రాసెస్లో. కొత్త రక్తం రావాలి, ఇది ముందుకు తీసుకెళ్దాం అని నేను అందరూ అడుగుతున్నారు, ఎందుకు నువ్వు వెంటనే నువ్వు ఆర్గనైజేషన్ డెవలప్ చెయ్యు అంటే, ముఖ్యంగా ఇది మన పార్టీ మీటింగ్ కాబట్టి చెప్తున్నాను. ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి నేను 2009లో పిఆర్పిలో నేను వ్యవస్థాపక సభ్యుడిని. నేను దాన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను చాలా కృషి చేసిన వాడిని. నేను నాయకుడి వెనకాల ఉండడానికి ఇష్టపడేవాడిని. నేను కూడా వచ్చేసి నేను కూడా ఎంపీ అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను చెప్పి నేను అనుకోలేదు ఆ రోజున. ఎందుకంటే ఇన్ని కోట్ల కుటుంబానికి ముందు ఏదైనా మనం పని పబ్లిక్ పాలసీ చేయాలని చాలా అనుభవం కావాలి. నేను ప్రతి సభలో చెప్తుంటాను, చదువుకోవడానికి, ఒక ప్రొఫెసర్ కావడానికి పిహెచ్డీలు చేయాలి. ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవాలంటే బోళ్ళంతా చదవాలి. అలాంటిది ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే పబ్లిక్ పాలసీలు రావాలంటే నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అనుభవం కావాలి. మన పార్టీలో చాలా చోట్ల మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్స్ పెడుతున్నప్పుడు జనసేన ఒకటి చెప్తారు, చాలామంది పనిచేసేవాళ్ళు పాపం నిజంగా బాధపడతారు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు బయట పార్టీలతో ప్రాబ్లం లేదు, టీడీపీతో ఒక ప్రాబ్లం లేదు, వైసీపీతో ప్రాబ్లం లేదు, కానీ మాకు జనసేన స్థానిక నాయకులతో మాకు ప్రాబ్లం ఉందని చెప్తే, ఎందుకంటే నేను ఈ మధ్యన ఒకరితో పంచుకుంటూ ఉన్నాను పెద్దలతోటి. ఒక సినిమా యాక్టర్, హీరో పొలిటికల్ పార్టీ పెట్టగానే అభిమానులు ఎంత బలమో అది ఒకసారి బలహీనత కూడా. అది ఎందుకు బలహీనత అవుద్దంటే, అభిమానం అనేది కట్టలు తెంచుకున్న అభిమానం. కట్టలు తెంచుకున్న అభిమానానికి దాన్ని ఒక సరైన విధి విధానాల్లో నిర్ణీతంగా ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఒక అలలాగా వచ్చి వెళ్ళిపోద్ది, ఒక పాల పొంగులాగా వచ్చి వెళ్ళిపోద్ది. సో నాకున్న సమస్య ఏంటంటే, సినిమా థియేటర్లకు వెళ్ళి జెండాలు కట్టి దండలు వేసే ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు, నేను కాదంటలేదు. కానీ మీకు కూడా చాలా రాజకీయ అనుభవం కావాలి, నలగాలి. మీరు లేడికి లేచిందే పరుగన్నట్టుగా మేము జెండాలు వేసాం కదా, దండలు వేసాం కదా, మేము నాయకులు అయిపోతాం. అలా కుదరదు, అలా నాయకులు అవ్వడం కుదరదు, కష్టం. ఎందుకు చెప్తున్నానంటే, నన్నే చూడండి, నేను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని, సూపర్ స్టార్డమ్ సాధించిన వాడిని 2000కి. 2009 నేనేమో ఆశపడలా, అనుభవం కావాలి. మేబీ నేను ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయ్యిండొచ్చేమో, కానీ నాకంటే ఒక పెద్ద వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ముందుకు పార్టీని తీసుకెళ్తున్నప్పుడు నేను ఆయన అడుగు జాడలు నడిచి ఆయనకి నేను ఎంత తోడ్పాటు అందించగలను అంత తోడ్పాటు అందించాను. అలాగే అభిమానులు కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే, మనతో పాటు చాలామంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళలో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కొన్ని రాజకీయాల్లో రాజకీయ నేతలు కొంతమంది ఉన్నారు, విలువలతో ఉండి కూడా ఇంకా తప్పనిసరిగా నలిగిపోయి అడ్జస్ట్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున బయటికి రావాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆహ్వానించి వాళ్ళతో మమేకం అవ్వకపోతే మన బలం చిన్న దారపోగులాగే ఉంటుంది, మర్చిపోకుండా. మనం ఏం చేయలేం, ప్రభావితం చేయలేం. ఎందుకంటే ఎదగటం అనేది ఒక చిన్నపాటి విత్తనం భూమిలో వేస్తే అది పగిలి భూమి పొరల్ని, దాని స్థాయికి భూమి పొరల్ని చీల్చుకొని బయటికి రావడం మొక్క. అది ఎంతకాలం బతుకుతుందో తెలియదు. వర్షం వస్తే అది మొక్క అవుతుంది, ఆ మొలక మొక్క అవుతుంది. మేబీ ఒక చెట్టు అవ్వడానికి దాని వంతు పోరాటం దాన్ని చేస్తుంది. ఈ రోజున నిన్న దారిలో వస్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి, పేరు చెప్పాలని లేదు నాకు, ఎవరు లేకముందు నేనున్నాను అంటే కరెక్టే, ఎవరు కరెక్టే, నాకు ఎక్కడ లేరు.
నేను చాలామంది యువ నాయకులకి చెప్తాను, ఈ నాయకులుగా అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఇంకా నాయకులు కాదు. మీరు నాయకుడు అంటే అరుపులు కేకలు పెట్టడం కాదు, మనస్సుల్ని మైండ్ని ప్రభావితం చేసే వ్యక్తి, ప్రభావితం చేసి మీ చేత పని చేయించగలిగే వ్యక్తి నాయకుడు. కానీ తిట్టేసి గొడవలు పెట్టేసి భయపెట్టేసి వాళ్ళు నాయకులు ఎవరు? నేను విభేదిస్తాను. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీరు ధైర్యంగా మాట్లాడగలవా? నువ్వు ఒక 10,000 మందిని నువ్వు ప్రభావితం చేయగలవా? 10,000 మంది నీ కోసం జెండాలు పట్టుకొని రాగలరా? నా బలం చూపించి మీ బలం అంటే ఏంటి? నాకు చాలా అవివేకంగా ఉంటుంది. ఈ కుర్రవాడు నిన్న దారులు ఆపి నేను ముందు నుంచి కట్టాను జెండాలు అంటే, సరే నేను కరెక్టే, నేను కాదనట్లేదు. దాన్ని తగ్గట్టుగా నేను పార్టీలో స్థానం ఇస్తాను, పార్టీలో గుర్తింపిస్తాను, ఖచ్చితంగా గుర్తింపిస్తాను. ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా గుర్తింపిస్తాను, దాన్ని ఎప్పుడు నేను కాదన్ను. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసే నాకు ఇబ్బంది ఉంటుంది. ఒకప్పుడు 2009లో PRPని ఇలాగే చంపేశారు అందరూ. బయట వాళ్ళు చంపలేదు, మన వాళ్ళే చంపేశారు. నేను ఒకసారి నిన్న నెల్లూరులో ఒక కుర్రాడు కూర్చొని ఊగిపోతే ఏడుస్తున్నాడు. దేనికి అంటే నన్ను మాట్లాడలేదు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతుంటే నేను రాజకీయం ఎక్కడ చేయను, చట్టసభల్లోకి ఎప్పుడు వెళ్ళను, మార్పులు ఎప్పుడు తీసుకురాను. నేను అందరి ఇగోలు నేను సంతృప్తిపరచడానికి రాలా. నేను సమాజం తాలూకు అసమానతల్ని నేను సరిచేయడానికి వచ్చాను తప్ప, మనందరం కలిపి పోరాటం చేయాలి తప్ప, మనందరం విడివిడిగా నన్ను తిడతా ఉంటే నేనేం చేయను. అందుకే నాకు ఆ భయాలు లేవు. నేను వచ్చింది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చాను. బ్యాంకులో తిప్పి కొడితే 2 కోట్లు కూడా లేని పరిస్థితుల్లో నా స్థాయికి అప్పుడు పార్టీ పెట్టాను. నేను ఈ 1000 కోట్లు ఉన్నప్పుడు కాదు, తిప్పి కొడితే 2 కోట్లు కూడా లేవు నా దగ్గర. నేనేం నమ్ముతానంటే, చాలామంది ఇది PRPలో మీరు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది అనుభవాలు ఉండొచ్చు. అందుకని మీకు ప్రత్యేకించి నేను చెప్తుంది, రాజకీయ పార్టీ అంటే వీ నీడ్ అన్ ఐడియా టు ఇన్స్పైర్ విచ్ విల్ ఇన్స్పైర్ అస్. మనల్ని ప్రభావితం చేసే ఆలోచన విధానం ఉండాలి. అంతేగాని 1000 కోట్ల డబ్బులుంటే రాజకీయం చేయొచ్చు అనుకుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు 5-6 సార్లు ముఖ్యమంత్రులు అయిపోయిండారు చిన్నప్పటి నుంచి. లోకేష్ గారు ఇంక నేను లోకేష్ గారు ఇంకెలా ఉన్నారు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ అవసరం చెప్పి నేను రాజకీయాల్లో ఎక్కడ దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే కేవలం ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అంటే మీకు రష్యన్ రెవల్యూషన్ గురించి చెప్పాలి, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్పాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఏ ఆర్గనైజేషన్ ఉంది? రష్యన్ రెవల్యూషన్కి ఏ ఆర్గనైజేషన్ ఉంది? అన్ని డిఫరెంట్ గ్రూప్స్ ఇక రాజు చేస్తాం తప్పు అని చెప్పి డిఫరెంట్గా వచ్చారు. మొన్న అరబ్ స్ప్రింగ్ ఈజిప్ట్లో 35 సంవత్సరాలు పాతుకుపోయిన, నేను ఇక్కడ మన నెల్లూరులో ఉన్నప్పటి నుంచి అక్కడ ద్వారా వచ్చిన ఒక నియంత మిలిటరీ డిక్టేటర్ పాలన నడుస్తూ ఉంటే 35 సంవత్సరాలు వచ్చింది. యువత బద్దలు కొట్టారు. ఎలాంటి వ్యక్తి? ఒక గొప్ప నాయకులు రాలేదు అక్కడ. ఒక చిన్నపాటి దర్జీ, ఒక టైలరింగ్ చేసే వ్యక్తి, అలాంటి చాలా చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ స్క్వేర్కి వచ్చి నువ్వు దిగిపోవాలని స్టార్ట్ చేస్తే పోలీసులు కొంతమందిని కాల్ చేశారు, కొంతమందిని చంపేశారు. మిలిటరీ వాళ్ళు ఎవరు వెనక్కి తగ్గలేదు. దాని పర్యవసానం ఆ ప్రభుత్వాన్ని దించేశారు. దీనికి ఏ ఆర్గనైజేషన్ ఉంది? ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుక్కినప్పుడు, మార్పు రావాలని కోరుకున్నప్పుడు ఒక అలలాగా, ఒక సునామీలాగా మొత్తం తుడిచిపెట్టిపోయి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాయి, కొత్త నాయకులు వస్తారు. అంతే. లెనిన్ చెప్పింది, నేను ఎందుకు మీరు నన్ను అడిగితే నాకు నిజంగా మీరందరూ నాకు కూర్చోబెట్టి సీఎం అవ్వాలనుకున్న వీటన్నిటికంటే కూడా నాకున్నది ఏంటంటే మార్పు రావాలన్న చాలా బలమైన ఆకాంక్ష. నిజంగా అలసిపోయాం. ఇంతమంది పెద్దలు ఉన్నారు. నాకు ఏ ఒక్క మాగుంట ఫ్యామిలీకి కానీ సిద్ధా గారితో కానీ నాకు ఎవరితో గొడవలు లేవు. తెలుగు అలాంటిది వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను. 2014లో ఇలా సపోర్ట్ చేశాను మనస్ఫూర్తిగా. మీరు గ్రనైట్ కాజేయటంలో ఉన్నంత ఆసక్తి ఒక వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మీకు ఎందుకు ఉండదు? దోనకొండ భూముల్ని దోచేయడానికి ఉన్నంత ఆసక్తి మీకు కనిగిరిలో ఫ్లోరోసిస్ రాకూడదు, కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు అన్న ఆలోచన ఎందుకు రాదు?
కొన్ని కుటుంబాలకే, కొన్ని కులాల్లోని కొన్ని కుటుంబాలకే ఆర్థిక ప్రగతి తప్ప మిగతా కులాలలో ఇంతమందికి ఆర్థిక ప్రగతి లేనప్పుడు మీరు ఎందుకు ఆలోచించరు? ఇంతమంది వలసలు వెళ్ళిపోతుంటే ఎవరు మాట్లాడరే. వైసీపీ నాయకులు కూడా నా విన్నపం మాట్లాడితే వాళ్ళు నమ్మి చాలా కోపాలు ఉంటాయి. మీరు నిజంగా కనుక తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ నిజంగా మీరు చిత్తశుద్ధిగా మీ పాత్ర మీరు నిర్వహిస్తుంటే నాకు ఇంత జనాదరణ ఎక్కడ ఉంటుంది? ఇంతమంది కట్టలు దించుకొని రోడ్లోకి ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? నేను నాకున్న జీవితానికి ఏదో లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకునేవాడిని, సినిమాలు కూడా చేసేవాడిని కాదేమో. నాకు ఆవేదన ఎక్కడ ఉందంటే డబ్బులు, అధికారం కొంతమందికే పరిమితం అయిపోయి మళ్ళీ దాని మీద ఇంకొంచెం పెంచుకొని మనల్ని ఎంతసేపు పల్లకీలు మోయించే వాళ్ళుగా మనల్ని చూస్తూ ఉంటే నాకు నిజంగా అసహ్యం వేస్తుంది. మేము ఎంతకాలం పల్లకీలు మోస్తాం? మీకు ఎన్ని దశాబ్దాలు మోస్తాం పల్లకీలు? మీకు పల్లకీలు మోస్తాం సరే, కానీ పోయిన అభివృద్ధి చేయగలిగారా? మీరు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేగలిగారా? ఒక దోనకొండ ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమలు తీసుకురాగలిగారా? ఒంగోలుకు ఒక యూనివర్సిటీ పట్టుకురాగలిగారా? ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయగలిగారా? మరి ఇవన్నీ లేనప్పుడు మేము మీ పల్లకీలు ఎందుకు మొయ్యాలి? మీ పల్లకీలు కింద పడేసి కొత్త తరం నాయకులు పట్టుకొద్దాం రాజకీయాలు. కొత్త తరం రావాలి అంటే సమస్య ఎక్కడుందో చెప్తారు. కొత్త తరం రాజకీయ నాయకులు రావాలి అంటే సమస్య బయటలో ఉండదు, మనలోనే ఉంటుంది. మనలోనే ఉంటుంది ఎప్పుడు సమస్య. సెల్ఫ్ కరెక్షన్లోకి వెళ్ళాలి అందరం. మనం ఆశ తీసేయాలి. మన ఆశ నిన్న కుర్రోడికి చెప్పదలుచుకున్నా, నువ్వు ఒక్కడివేనా నాయకుడివి, నాకెవరు లేరా? నా బలం చూపించి నీ బలం అని చెప్పకు, ఇది నా బలం. అది నన్ను ప్రభావితం అయిన తర్వాత వచ్చాను నీ పక్కన. నేను కాదంటలా, నువ్వు కష్టపడుతున్నావు, నేను కాదంటలా. కానీ నువ్వు కూర్చోబెట్టి నేను ఒక్కడనే గొప్పవాడిని అంటే నేను అనుకోవట్లేదు అన్నమాట. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నెల్లూరులో కుర్రాడు నీకోసం ఉద్యోగం వదిలేసి వచ్చేసానన్నా, ఐటీ ఉద్యోగం వదిలేసి వచ్చాను, నేను బీటెక్ చదివాను. అదంటే నేను ఎవడు వదిలేయమన్నాడు? నేను చెప్పానా? ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకూడదు. త్యాగం చేస్తే త్యాగం చేశానని చెప్పకు. త్యాగం చేశానని చెప్పు. చాలా అసహ్యం అన్నమాట. నిజంగా తెలంగాణ ఉద్యమం నాకు ఎందుకు విసుగు ఆ టైంలో, దానికి తెలంగాణ నాయకుల మీద ఎందుకు విసుగు కలిగిందంటే, ఆంధ్ర నాయకుల మీద ఎందుకు విసుగు కలిగిందంటే, ఎప్పుడో మేము ఇక్కడ పెరుగుతున్నప్పుడు జరిగిన గొడవలు, మేము చీరాల్లో జరుగుతున్నప్పుడు పెరిగిన గొడవలు, మేము పెద్ద అయ్యే వరకు వచ్చి, మేము స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా గొడవలు ఉండి, మేము సొంతగా సంపాదించుకొని బయటికి వెళ్ళి వేరే రాష్ట్రాలు కాదని చెప్పి మన రాష్ట్రం అని చెప్పి వెళ్తే అక్కడ నేను పరాయి వాడినా, నా దేశంలో నేను 2వ తరగతి పౌరున్నా అంటే ఇక్కడ బతకాలంటే భయమా? మరి నేను ఎక్కడ బతకాలి? నేను ఏ ప్రాంతంలో బతికితే నాకు ధైర్యం ఉంటుంది? నిజంగా విసిగిపోయి మనుషులు, రాజకీయ నాయకులు ఇంత అధోగతికి పాలయ్యి అసహ్యంగా మాట్లాడుతుంటే విసుగొచ్చి పుస్తకాలు చదువుకున్నాం. టంగుటూరి గారు మొత్తం కూర్చోబెట్టి గుండెలు చిచ్చుకొని చంపరా అని చెప్పి సైమన్ కమిషన్కి ఎదురు అలాంటి కథలు చదువుకొని నిజ జీవితంలో పిరికితనంతో భయపడిపోయి ఎందుకులే మేము పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు అంటే, ఈయన హోంమంత్రి అంటే ఎందుకు మన మీద కేసులు పెడతారంటే, అరే ఎంతకాలం భయపడతారు వీళ్ళందరికీ? ఇలా గొప్ప దిగొచ్చారు వీళ్ళు, మామూలు మనుషులు, సర్వసాధారణ మనుషులు. వీళ్ళు ఒకళ్ళని దెబ్బ కొట్టే వరకు, ఒకళ్ళని దించే వరకు వాళ్ళు సర్వసాధారణ మనుషులు. మీరు మార్పు రావాలి అంటే అసలు మీరు చాలా డబ్బున్న వాళ్ళని భయపడకండి, వీళ్ళ దగ్గర ప్రైవేట్ సైన్యం ఉందని భయపడకండి. మార్పు రావాలని మీరు కోరుకుని నేను ప్రతి సభలో చెప్తాను, 1,00,000 మంది ఒక ఆలోచన అనుకుంటే, మారాలని అనుకుంటే 10,000 మంది బయటకు వస్తారు. 100 మంది చివరి దాకా తీసుకెళ్తారు, 10 మంది మిగులుతారు. ఎప్పుడు ఇంతే ఉంటుంది. కానీ 1,00,000 మంది రావడానికి ఆలోచన, ప్రేరణ కలిగించే వ్యక్తులు ఎవరు? అందుకని అందరిలో ఉన్న ఆకాంక్షలని, అందరిలో ఉన్న కోపాన్ని మాట్లాడేవాడు ఒకడు కావాలి. జనసేన ఎలా పుట్టిందంటే కొన్ని కోట్లాది మందిలో కోపం ఉండింది ఆ రోజున. కోట్ల మందిలో ఒకటే కోపం. తెలంగాణ విభజన సమయంలో, ఈ ప్రక్రియలో, రాష్ట్ర విభజన ప్రక్రియలో సామాన్యమైన ఒక సగటు తెలుగువాడికి కానీ, ఆంధ్రుడికి కానీ, తెలంగాణ వ్యక్తికి కానీ ఎక్కడ భాగస్వామ్యం ఉంది? ఇక్కడ ఆంధ్ర వాళ్ళు దోచేవాళ్ళని మాట్లాడితే ఎవరు దోచారు? ఎంపీలు దోచారేమో, ఎమ్మెల్యేలు దోచారేమో. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు మీ తెలంగాణలో అడ్డగోలుగా దోచుకున్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళని ఎదిరించండి. మమ్మల్ని సాగుకొడతారండి మధ్యలో. పట్టుకొచ్చిన కూలీల మీద దాడులు చేస్తానంటే ఎట్లా?
వాళ్ళని బెదిరిస్తానంటే ఎట్లా? ఇది విసుగు నాకు. ఒక్కడు మాట్లాడాల అసెంబ్లీలో, ఒక్కరికి ధైర్యం సరిపోలా. మాట్లాడిన కొద్ది మందిని నోరు నొక్కేశారు. పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలే. ఎంతసేపు రాజకీయంగా అణగదొక్కుతామని చెప్పి ఆర్గ్యుమెంట్ తోటి, ఒక బలమైన డిబేట్ తోటి మేము ఏం చేసాం, ప్రజల్ని పాలకుల్ని వేరు చేయండి అని చెప్పడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. మాకు సంబంధం లేదు దీంట్లో. ఆ రోజున నా మీద దాడి చేయడానికి చాలామంది రెడీ అయ్యారు సభలో. నేను చూస్తా ఉన్నాను వాళ్ళని. వాళ్ళ చేత చప్పట్లు కొట్టించాను సత్యం మాట్లాడి. ఇది ఉదాహరణ మన ప్రకాశం జిల్లానే ఉంది. గోపాల్ నగరంలో పెరిగిన వాడిని. ఈ రోజుకి గోపాల్ నగరంలో మూల మా ఇల్లు దాటి వెళ్తే ఒక వీధి బడి ఉండేది. ఆ వీధి బడిలో ఎక్కాలు నిల్చుకునేవాడిని. వీధి బడి అంటే నిజంగా వీధి బడే. చిన్న గోడ ఉండేది. గోడ పైన మేము అందరం చేతులు కట్టుకొని ఎక్కాలు చెప్పాడు 2, 2, 4, 2, 3, 6 అంటే నాకు ఆ జీవితం నాకు నేను దూరంగా లేను, మర్చిపోలేదు నేను అవన్నీ. అంత ఇష్టం నాకు ఆ జీవితం. చిన్నపాటి మధ్య తరగతి జీవితం ఇష్టం నాకు. భగవంతుడు ఇంత కీర్తి ఇచ్చాడు, ఇంత అభిమానాన్ని ఇచ్చాడు. నేను దీన్ని దుర్వినియోగం చేయను. నేను దుర్వినియోగం చేయను, చాలా బాధ్యతగా తీసుకుంటాను. అంటే నాకు సిద్ధరాఘవరావు గారు లాంటి వ్యక్తులు ఇన్ని 30, 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉంటారు. నాకు తెలియదు ఎంతో. 50 నేనేమంటానంటే 50 కోట్లు ఖర్చు పెడితే ఉట్టిన ఎందుకు ఖర్చు పెడతారు ఎవరైనా? 50 కోట్లు నాకు 5 కోట్లు ఇస్తే నేను మొత్తం ఊరంతా స్టేట్ అంతా పబ్లిష్ చేస్తాను. నా పక్కన నాకు 5 కోట్లు నేను అందరిని పబ్లిష్ చేస్తాను. నేను సిద్ధరాఘవరావు గారు. సో ఇక్కడ పాపులారిటీ కాదు వాళ్ళు చేసేది. దానివల్ల అది పెట్టుబడి, ఏదో వ్యాపారానికి పెట్టుబడి. రాజకీయాలు వ్యాపారం ఏమిటి వచ్చిన సమస్య అంటే, టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఏంటంటే, ఆయన బయోగ్రఫీ చదువుతుంటే ఆయన ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి అంటే, పాపం ఒంటి మీద ఉన్న చొక్కా పంచి కట్టుకొని ఎవరన్నా స్నేహితుడి ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ చొక్కా కోడికి ఏమైతే తగిలి, ఆ కోడికి ఏం తగిలిచ్చిండి ఆ బట్టలు వేసుకొని, నాకు బట్టలు ఎవరు మాసిపోయినాయి అంటే ఆ ఫ్రెండ్ దగ్గర బట్టలు తీసుకొని, అలాంటి లాయర్. ఏమి ఉన్న ఆస్తిని వదిలేసుకునేవాళ్ళు. మొత్తం ఫీజు మొత్తం వచ్చి స్వతంత్రం పోరాటానికి ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళ నుంచి ఈ రోజున 50 కోట్లు ఖర్చు పెట్టగలిగే వ్యక్తులు తయారయ్యారు. పేరంటే తప్పు వాళ్ళది కాదు, మంది. తప్పులు చూస్తూ కూడా మనం కాముకుంటున్నాము, తప్పు మంది. ఈ రోజున జనసేన చేస్తుంది చాలా సుదీర్ఘమైన పోరాటం. నేను చాలాసార్లు ఉత్సాహాన్ని చంపేయడానికి అంటాను 25 సంవత్సరాలని. ఎందుకంటే నేను పిఆర్పీలో చూశాను. ఒక ఉవ్వెత్తున వస్తారు, అన్నా చంపేస్తామన్నా, పొడి చేస్తామన్నా, మేము మార్పు తీసుకొస్తామన్నా, గుండెలు చించుకుంటారు ఒక్కొక్కళ్ళు. నేను అలా చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు నమ్మను. మార్పు తెచ్చేవాడు చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. ఎందుకంటే సముద్రం మధ్యలోకి వెళ్తే లోతు చాలా గంభీరంగా ఉంటుంది. ఈ సముద్రం అసలు ఏం అలలు ఉండవు, ప్రశాంతంగా ఉండదు. దిగిన తర్వాత లోతు తెలుస్తుంది. ఓ ఇంత 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 చచ్చిపోతారు లోపలికి. అంత లోతు. లోపల బడబాగ్ని కూడా ఉంటుంది. బడబాగ్ని అంటే నీటిలో ఉండే అగ్ని అని. చుట్టానికి నీళ్ళలో అగ్ని ఉంటుందా అంటే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనిషిలో కోపం ఉంటుందా అంటే వాడికి ఎక్కువ కోపం ఉంటుంది. ఎలాంటి కోపం ఉంటుందంటే దహించేసేంత కోపం ఉంటుంది, మార్పు తీసుకొచ్చేంత కోపం ఉంటుంది. సో నేను అందుకనే ప్రశాంత చిత్తంతో ఉన్న వ్యక్తుల్ని, ప్రశాంతమైన ముఖంతో ఉన్న వ్యక్తులు నేను నమ్ముతాను. ఎందుకంటే అరుపులు కేకలు ఉండాలి, నేను పెడతాను అరుపులు కేకలు. కానీ దాని వెనక చాలా గంభీరమైన ఆలోచన విధానం, లోతైన విశ్లేషణ, ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే రాజకీయాల్లో మార్పులు వస్తాయి. కానీ అరుపులు కేకలు ఒక రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయి, 3 రోజులు వస్తాయి, తర్వాత అలసిపోతావు. అరిచి ఆలోచనతో అడుగు ముందుకి నువ్వు ఎప్పటికీ అలవు. అందుకే నేను అలసిపోను, బలంగా తీసుకెళ్తుంటాను. ఎందుకంటే నాది 1 రోజు కోపం కాదు, 2 రోజుల కోపం కాదు, దశాబ్దాల ఆవేదన, దశాబ్దాల కోపం నాది. మారాలి సమాజం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగాలి. ఒక హ్యూమన్ రైట్స్, ఒక మహిళ మానభంగానికి గురైతే మహిళ మానభంగం అనాలి. కానీ దానికి కులం ట్యాగ్ చేస్తే నాకు విసుగొస్తుంది. ఆడపడుచును కూడా మీరు కులానికి అటాచ్ చేస్తారండి. అంటే అగ్రవర్ణం మహిళకి మానభంగానికి గురైతేను దళిత మహిళకి మానభంగానికి 2 వేరు వేరా? ఏం మాట్లాడతారు మీరు? మానవత్వం మంట కలుస్తుంటే ఎవరికైనా ఒకటే కదా.
ఇలా మనుషుల్ని వేరు చేసే పదజాలం కానీ ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది కలిగించే అంశాలు. మొన్న ఈ మధ్యన సినిమా థియేటర్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన కొత్తల్లో సినిమా థియేటర్ జనగణమన ఆరంభించగానే అందరూ లేచి నుంచోవాలి అంటే సగటు భారతదేశంలో మనకి పబ్లిక్ పార్క్స్ లేవు, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు. ఉన్న ప్లే గ్రౌండ్స్లో కాలేజీలు దాతలు ఇచ్చిన ప్లే గ్రౌండ్స్ని కూడా బిల్డింగ్లు కట్టేశారు, దాన్ని కూడా అద్దెలు తెచ్చేస్తుంటారు కమిటీ మెంబర్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఒకే ఒక వినోద సాధనం సినిమా. మనకి నాటకాలు లేవు, మనకి చంపేశారు. బుర్రకథలు లేవు, మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ లేవు, చంపేశారు. అలాంటి సినిమాకి వెళ్తే మళ్ళీ అక్కడ నేను దేశభక్తి ప్రూవ్ చేసుకోవడం అంటే చాలామందికి అలసట ఉంటుంది. ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. హిందువా ముస్లిమా క్రిస్టియన్ అని కాదు, నేను వెళ్తుంది ఆట విడిపికి వెళ్తున్నాను, మానసిక వినోదానికి వెళ్తున్నాను. అక్కడ నా దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలంటే కొంతమంది లేచే పరిస్థితులు ఉండకపోతే ఇటు దేశద్రోహి అని చెప్పి అందరూ అని తిట్టే పరిస్థితులు కొన్ని జరిగినప్పుడు నేను ఖండించిన మొదటి వ్యక్తిని నేను. అందరూ భయపడ్డారు. ఈ మధ్యన నిన్న పేపర్లో చూశాను, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ప్రతి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, ప్రతి ఎయిర్ ఇండియా పైలట్ జై హింద్ చెప్పాలి ప్రతి స్టేట్, ప్రతి దీని వెనుక. అంటే ఆ జై హింద్ అనేది యుద్ధ వాతావరణం చెప్తామండి, రోజు చెప్పాలి జై హింద్. నాకు రోజు చెప్పడం నాకు అలవాటు. నమస్కారం ఎలా పెడతానో ఎవరైనా పెద్దలు కనిపిస్తే జై హింద్ అంటాను, ఎందుకంటే నాకు జన్మనిచ్చిన భూమికి నేను ఇచ్చే మర్యాద. అలాగే సినిమా థియేటర్స్కి వస్తే జనగణమన అది మేము స్కూల్లో చేసేవాళ్ళం, ప్రత్యేక పరిస్థితుల్లో చేస్తాం. రోజులు థియేటర్కి వెళ్ళి లేచి నుంచోవాలి అంటే ఇది ఏం చేసింది, దేశభక్తికి ఒక టెస్ట్ అయిపోయింది. ఎవరో కాన్సెప్ట్ ఎవడో అనుకుని లేపాలని చెప్పి అది నాకు దాన్ని విభేదించిన వాడిని. దేశభక్తి అనేది ప్రూవ్ చేసుకునేది కాదు. రోజు నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి, నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి దేశభక్తుడిని. అంతేగాని భారతీయ జనతా పార్టీ వ్యక్తులకి నేను ప్రూవ్ చేయక్కర్లేదు నేను దేశభక్తుని అని చెప్పి. నా దేశాన్ని నేను ప్రూవ్ చేస్తాను, అంతేగాని భారతీయ జనతా పార్టీ నాయకులకి కానీ వాళ్ళకి నేను ప్రూవ్ చేయను నా దేశభక్తి. అలాగే అందరినీ కూడా అదే కోరుకుంటాను. ఎందుకంటే దీనివల్ల అంటే కొంతమందిని వేరు చేయడానికి, నువ్వు లెగవకపోతే నువ్వు కమ్యూనిస్ట్ పార్టీవా, లెఫ్టా, సోషలిస్ట్ అని కొంతమందిని, అంటే నువ్వు కొంతమంది ఏమో ఇంకొకలాగా, కొంతమందిని మత ప్రాతిపాదిక మీద, ఇన్ని మంచిది కాదనిపించింది సమాజానికి. ఫైనల్గా నేను ఏదైతే బలంగా మాట్లాడానో అదే సుప్రీంకోర్టు కూడా దాన్ని రద్దు చేసింది. అంటే సత్యం తాలూకు శక్తి ఎట్లా ఉంటుందంటే అందరినీ ప్రభావితం చేయాలి. అందుకని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, జనసేన పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం వివక్షతో నలిగిపోయాం తెలంగాణ మూమెంట్ వల్ల. నా భయం ఏమొచ్చిందంటే మనం విడిపోయాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ రాజకీయాలు వస్తాయి? ఆంధ్రప్రదేశ్కి కుల రాజకీయాలు వచ్చేస్తాయి, కొద్దిమంది చేతుల్లోకి అధికారం వెళ్ళిపోద్ది. నారాయణ గారిదిను ముఖ్యమంత్రి గారిది ఏ కులం? వేరు కులాలు అనిపిస్తాయి మనకి, కాదు, వాళ్ళందరూ ఒకటే కులం. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కులం అది, అంతే. ప్రజలకు సహకరించే కులాలు కాదు. అందుకే కులాలు అందుకే కులాలు నేను నమ్మను. ఎందుకంటే మీరు కులాల పేరుని వాడుకొని మనుషులు ఎదుగుతున్నారు కానీ కులాలు బాగుపడట్లా. నాకు చిరాకుగా. అందుకే నేను కోరుకుంటుంది, మనకి మంచి బలమైన నాయకులు రావాలి, విలువలు ఉన్న నాయకులు రావాలి. టంగుటూరి గారి స్ఫూర్తితోటి తక్కువ డబ్బుతోటి ఎన్నికలు చేయగలిగే వ్యక్తులు కావాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులందరూ డబ్బుల్ని ఖర్చు పెట్టేసి స్వాతంత్రం తీసుకొచ్చారు, పోరాటానికి సమిధులయ్యారు. ఇప్పుడు కూడా డబ్బున్న వాళ్ళు జనసేనలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు ఆహ్వానిస్తున్నానంటే మీ డబ్బుని దేశ ప్రయోజనాలకి, ఈ దోపిడీ వ్యవస్థని నిలువరించడానికి మీ డబ్బు ఉపయోగపడాలి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎలా ఉండాలి అంటే డబ్బు పెట్టుబడి పెట్టి సమస్యని మన సమాజాన్ని బాగు చేయడానికి డబ్బు ఉపయోగపడాలి, కానీ మళ్ళీ సమాజం మీద డబ్బులు సంపాదించడానికి కాదని అలాంటి పెద్దలు నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనుషుల్ని నాకెంత నిన్న సభలో కూడా మాట్లాడాను, వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారంటే నా నేతలు డబ్బులు ముఖాల మీద పడేస్తే వాళ్ళే వెనకాల ఉంటారండి, ఓటుకి ఇంత కొనేయచ్చు, వాళ్ళకి ఏం చేయక్కర్లా, ఏదో కొంటాం పడేస్తుంది దండాలు పెడతాయి. ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వచ్చేది, చాలా ఆవేదన వచ్చేది. నేను ఎప్పుడు ప్రతి మనిషికి వంగి ఎందుకు దండం పెడతానంటే మీలో ఉన్న ఆ దివ్యత్వాన్ని, ఆ దైవాన్ని, నేను ఒకటే రక్త మాంసాలతో ఉన్నాం, మీరంటే నాకు అంత ఇష్టం, అంత గౌరవం.
నా ప్రతి నమస్కారం ఎందుకు అంత గౌరవంగా పెడతానంటే నాకు మీరంటే అంత గౌరవం, అంత ప్రేమ, అత్యంత ఆదరణ నాకు. అలాగే జనసేన నాయకులు కాదలుచుకున్న వ్యక్తులు కూడా మీరు సమయం తీసుకోండి, కొత్త వాళ్ళని రానివ్వండి. ఎందుకంటే అనుకూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు నాయకులుగా అనిపిస్తాడు, కానీ నిజమైన నాయకుడు ప్రతికూల పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో తట్టుకొని నిలబడేవాడే నాయకుడు, నిలబడతాడు. అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి నాయకులు మీరందరూ రావాలి. 2019ని కేవలం ఈ ఎన్నికలుగా మీరు చూడకండి. 25 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేయడానికి ఒక మార్పుకి రండి. నేను మార్పుకి నిలబడున్నాను. ఇక్కడ ఉన్న మంచి బంగారం లాంటి కెరీర్ని వదిలేశాను. చాలా బలమైన సూపర్ స్టార్డమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బలమైన స్టార్ట్ అయిన తర్వాత వదిలేశాను సినిమా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని నాకు ఎంత ఇష్టం నాకు సమాజ సేవ. నేను నలిగిపోయాను చిన్నప్పటి నుంచి. ఇంత ప్రజాదరణ ఉండి నేను దీన్ని సమాజ వికాసానికి, సమాజ అభ్యున్నతికి నేను ఉపయోగించినప్పుడు నేను తప్పు చేసిన వాడిని అవుతాను చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి మీరందరూ ఇది నన్ను అర్థం చేసుకొని ఇది అన్ని స్థాయిల్లో మీరు ఎంతో కొంత పాటిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే పేరు పేరున ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఒక్కొక్క యువ కార్యకర్తలందరికీ, జన సైనికులకి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నేను ఒంగోలులో ఇంత ఘన స్వాగతం వస్తుందని చూడలేదు. నేనేం నమ్ముతానంటే నేను వస్తే రోడ్డు మీదకి ఎవరు అంటే సార్ మీరు రోడ్డు మీదకి రావాలంటే ఎవరు వస్తారులే అనుకుంటాను. ఎప్పుడు నాకు అపనమ్మకమే. నాకు ఎప్పుడు ధైర్యం ఉండదు. నాకు ఒకసారి సిగ్గుపడితే దండం పెడతాను. నన్ను చూసి ఇంతమంది చప్పట్లు పడుతున్నారండి అనుకుంటాను. కాకపోతే ఆ చప్పట్లు నాకు కాదు, మీలో ఉన్న ఆశయాలకి మీరు చప్పట్లు కొట్టుకున్నారు. ఆశయాన్ని నేను ప్రతిబింబిస్తున్నాను అనుకుంటాను తప్ప ఇది నాకని నేను అనుకోను. మీలో ఉన్న ఆ కోరిక నా రూపం ద్వారా వచ్చినప్పుడు దానికి చప్పట్లు తప్ప ఇది నాకని నేను మనస్ఫూర్తిగా నేను దాన్ని వదిలేస్తాను. ఎందుకంటే నేను యోగాభ్యాసం నుంచి వచ్చిన వాడిని. అన్నీ వదిలేసుకొని ఇంకా తప్పదు కాబట్టి కర్మయోగం చేయాలని చెప్పి వచ్చిన వాడిని. 22, 23 ఏళ్ళ వయసులో నాకు ఏం వద్దని చెప్పి వెళ్ళిపోతే మా అన్నయ్య ఒక మాట అన్నాడు. ఆ మాట నన్ను కదిలించింది. నీకు సంపాదించి నేను కంప్లీట్ యోగాభ్యాసంలో ఉంటే 3-4 గంటలు యోగాశ్రమాల్లో ధ్యానాలు చేసుకుంటూ ఉండిపోతే మా అన్నయ్య కొన్ని నెలలు కనిపించాడు కదా మా అన్నయ్యకి. సో మా అన్నయ్య ఒక మాట అన్నాడు, నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు రా, నువ్వు ఎవరిని పోషించకర్లా, నీ సంపాదన మీద ఎవరు ఆధారపడి నువ్వు ఇన్ని కథలని చెప్తాను ఇట్లాగని చెప్తుంటే మా అన్నయ్య అంటే నాకు నిజం అనిపించింది అన్నమాట. సో నేనేమనుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి నేను ఒక పేరు సంపాదించి అప్పుడు నేను సమాజ సేవ చేస్తాను అనుకుంటే అది చాలా కష్టమైన పరిస్థితులు వచ్చి నేను స్పిరిచువాలిటీ ద్వారా నేర్చుకుంది ఏంటంటే ముక్కు మూసుకొని తపస్సు చేయడం కంటే కూడా కళ్ళు తెరిచి సమాజంలో బతకడం చాలా కష్టమైన పని. ఆ జ్ఞానం, ఆ స్పిరిచువల్ జ్ఞానం నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. మురికి పడద్దని తెలుసు, నా మీద నన్ను తిడతారని కూడా తెలుసు, రకరకాలుగా మాట్లాడతారు, దాడులు, అన్ని రకాలు సిద్ధపడి ఎందుకు వచ్చానంటే నాకు సమాజం, ధర్మం అంటే అంత గౌరవం, అంత ఇష్టం. ఆ గౌరవం నన్ను ఇలా మీ ముందు ఇలా నిలబెట్టింది. మన జనసేన పార్టీ ఇక్కడ చాలా బలమైన స్థానం ఉంది. ఇంతమంది రోడ్ల మీదకి వస్తున్నారంటే మార్పు కోరుకుంటున్నారని అర్థం. ఈ మార్పుని మనం ఎంత బాధ్యతతోటి మన అందరి దృష్టిలోకి వెళ్ళగలం, అందరినీ మన హక్కుని చేర్చుకోగలం అనే దాని మీద ప్రతి ఒక్క జన సైనికుడి మీద, ప్రతి ఒక్క జనసేన నాయకుల మీద ఈ బాధ్యత ఉంటుంది. నేను అంత బాధ్యతగా ఉన్నాను, మీరు అంత బాధ్యతగా ఉంటారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను జనసేన పార్టీ నుంచి మనం తీసుకోదలుచుకునే మేనిఫెస్టోని బలంగా రిలీజ్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి నేను చెప్పినట్టుగా ఒక యూనివర్సిటీని తీసుకొచ్చే బాధ్యత. రైతులు, నాకు చాలామంది ఒకసారి తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వస్తుంటారు, కొంతమంది వైసీపీ యువ నాయకులు వస్తుంటారు నా దగ్గరికి వచ్చి, వీళ్ళందరూ మాట్లాడేది ఒకటి, మా వాళ్ళు ఎవరు నువ్వు మాట్లాడన్నా, కొంచెం వెలుగున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడన్నా అంటే వాళ్ళు ఇచ్చిన డేటా నాకు ఎవరు బయట వాళ్ళు ఇవ్వాలి, నాకు మనవాళ్ళు కాదు ఇచ్చింది, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు నాకు ఇచ్చింది వెలుగొండ ప్రాజెక్ట్ పూజ. ఎందుకంటే మా వాళ్ళు చెప్తే మా వాళ్ళు మాట్లాడిన వాళ్ళకు కూడా అంత కోపం ఉంది.
వాళ్ళ నాయకులు కూడా చేయలేని పని మనం చేసి చూపిద్దాం. ఎందుకంటే మనకు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళం. అలాగే పూర్తి స్థాయి నేను మంచివాడిని కూడా కదా, అది కూడా చెప్తున్నాను. అంటే ఎందుకంటే బంగారు పళ్ళని కూడా గోడ చేరుపు ఉండాలంట. అలాగే బంగారు నగ చేయడానికి కూడా కొంత రాయి కలవాలంటారు. పూర్తి మంచితనం వాడు చంపేస్తారు మనల్ని. మా నాన్న ఒకసారి ఒక కథ చెప్పాడు చిన్నప్పుడు. ఒక పాము అందరినీ కాటేస్తూ ఉండేదంట. ఆ పాము అంట దానికి కాటేసి అందరూ దాన్ని కొడుతుంటే నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, ఏం చేయమంటావు అంటే, నువ్వు కాటేయడం మానేయమ్మా, నీ సహజ గుణం వద్దు కదా, కాటేయడం మానే అంటే పాము కాటేయడం అందరూ కొట్టడం స్టార్ట్ చేశారంట దాన్ని. దారిని పోయి చిన్నపిల్లలు కూడా పట్టుకుని కొడుతున్నారు పడగ మీద. అలాగే మళ్ళీ అది వెళ్ళి యోగి దగ్గర ఏడ్చిందండి, స్వామి నన్ను అందరూ కొడుతున్నారంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుసకొట్టద్దని చెప్పట్లేదు కదా. అంటే రాజకీయ పోరాటం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి, మంచి చేయడానికి అవసరమైతే ఆయుధం కూడా పట్టుకోవాలి. నేను అలాంటి వ్యక్తి. ఆయుధం అంటే కత్తో పట్టకరో కాదు, ఆయుధం అంటే మాటే ఆయుధం. మాట అనే ఆయుధం దాటాక చేతుల్లోని ఆయుధాలు వస్తాయి, అక్కడ దాకా తీసుకెళ్ళక్కలేదు సమస్యని. మాటలతో చాలా సమస్యలు అయిపోతాయి, అది నమ్ముతాను నేను. ఇంకా తప్పదు, ఇంకా తాడో పెట్టి తెలుసుకుందాం. మనం చొక్కా మడుస్తాం, వాళ్ళు చొక్కా మడుస్తుందాం, ఎవరు బాహాబాహి ఎవరో తెలుసుకుందాం. అందుకని మనం బలమైన స్థానాలు సంపాదిద్దాం ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే దీన్ని సుదీర్ఘమైన ప్రయాణం పెట్టుకోండి, అంతేగాని 2019 అద్భుతాలు అలా కాదు. భగవంతుడు ఒకసారి ఆశ్చర్యమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు. అందరూ మనకేం చెప్తారు, మీకు లేదంటారు. మాకు లేదంటే మాకు ఉంది అని చెప్తున్నారు. అది నేను నమ్ముతాను. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక కిసాన్ పార్టీ అని పేరున్నారు మీరు ఎప్పుడన్నా? ఆ పార్టీ ఉందండి అంటే ఒకళ్ళు చాలామంది చాలా పార్టీలు పెడతారు. వీళ్ళు మాట్లాడితే మనకి 7%, 8%, 9% వీళ్ళు చెప్తూ ఉంటారు. కేసీఆర్ గారే మనకు 1% అని చెప్పారు. నేనేం నమ్ముతానంటే, ఎప్పుడు ఒక అడుగుతోనే స్టార్ట్ చేస్తాం. ఎంత గొప్ప సుదీర్ఘమైన ప్రయాణం కూడా ఒక్క అడుగే. వాళ్ళ లెక్కలను తెలుసుకుందాం. వాళ్ళు చెప్పినట్టుగానే, కేసీఆర్ గారు చెప్పినట్టుగా 1%. ఈ రోజున వాళ్ళు ఏం చెప్తున్నారు, 8%, 12% చెప్తున్నారు. అంటే తక్కువ రోజుల్లో 12% పెరిగింది. మీరే అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు 12% ఉందని. రేపు పొద్దున ఎంత పెరిగిందో అది మనం చెప్పద్దు. నేను లెక్కలేసుకుని రాలా రాజకీయాల్లోకి. మార్పు తేవాలని వచ్చిన రాజకీయాలు తప్ప లెక్కలేసుకునేవాడు ఎవడో ఎదగడం. ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది, ఈ పని చేస్తే ఈ సీట్లు వస్తాయి, ఈ ముగ్గురిని కొట్టి ఆ ముగ్గురిని కలిపితే, అలాంటి పిచ్చి లెక్కలేయడం నేను రాలా. సమూలమైన మార్పులు తీయడానికి వచ్చాను. నేను ఆ భయం లేదు, ఓటమి భయం లేనివాడిని. మీరు కూడా రాజకీయాల్లో పౌరుషం ఒకటి, ఆత్మగౌరవం ఉండాలి, కానీ అన్వాంటెడ్ పౌరుషం ఉండకూడదు. పనిచేయదు పౌరుషం. అందుకని చాలా సుదీర్ఘమైన లోతైన ఆలోచనతో, సుదీర్ఘమైన దీర్ఘకాలిక మన లక్ష్యంతో మనం పనిచేద్దాం. 2019 నాకు నిజంగా తెలియదు అది మన ముఖ్యమంత్రి స్థానం ఇస్తుందా, ఎంత, ఎప్పుడు నిజంగా నాకు తెలియదు. అది అందరు మనసులో కలిగినప్పుడు అది భగవంతుడు ఇస్తాడు తప్ప అది నేను కోరుకుంటే వచ్చేది కాదు. అది ఆ భగవంతుడు మనకి ఇవ్వబడితే బాధ్యత ఖచ్చితంగా దాన్ని బలంగా నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటూ, మీరందరూ నాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.